ఈనాటి మన లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు. మరొకసారి నేను ఈ మాటలు చదువుతాను, జాగ్రత్తగా మీరు మరొకసారి ఆలోచన చేయండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చనో ఆ షాలేము రాజును మహోన్నతుడికి దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతడు పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునన్నమాట కేవలము నిరాపేక్షముగా ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేగాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చను. ఎలాగనగా మెల్కీసెదెకు అతన్ని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఈ లేఖన భాగాన్ని మనము పరిశోధనాత్మకంగా ధ్యానించే ముందు ఇందులో ఉన్న సంగతులు కొంత వివరంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి 7వ అధ్యాయం మెల్కీసెదెకు యొక్క విషయాన్ని చెప్తున్నప్పటికీ 6వ అధ్యాయంలో చివరి 2 వచనాలతో ప్రారంభమవుతుంది ఈ మెల్కీసెదెకు యొక్క చాప్టర్. 6వ అధ్యాయం 19-20 వచనాలు ఇలాగుంది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర్వలే నుండి తెరలోపల ప్రవేశిస్తుంది. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షాన ప్రవేశించను. ఆ మెల్కీసెదెకు ఆ పరిచయము 6వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. మరొకసారి జ్ఞాపకం చేస్తా మీకు. అధ్యాయాల విభజన మనుషులు చేసిందే, దేవుడు నియమించింది కాదు. అందుకని అధ్యాయాలు కానీ వచనాలు కానీ నంబర్లు ఉంటాయి. అవి మన సౌలభ్యం కొరకే. ఏదైనా ఒక పత్రిక దేవుడు రాపిచ్చాడు అని అంటే ప్రారంభం నుండి ముగింపు వరకు ఆ కాంటెక్స్ట్ అంతా ఉంటుంది. కాబట్టి అధ్యాయాలు వచనాలను బేస్ చేసుకొని మనం ధ్యానించడం కాదు, కానీ వరుసగా వచనం వెంబడి వచనం మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మెల్కీసెదెకు గురించినటువంటి మరొక మంచి విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటాం. ఈ మెల్కీసెదెకు ఎవరు అసలు? ఈ మెల్కీసెదెకు గురించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 2 సార్లు కనపడుద్ది. క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్యభాగంలో మనకు కనపడుద్ది. 110వ కీర్తనలో 4వ వచనం, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. దావీదు యేసుక్రీస్తు కంటే 1000 సంవత్సరాల ముందుగానే యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనం మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉంటావు.
ఈ మెల్కీసెదెకు మనకి ఆదికాండములో కనపడతాడు. ఆదికాండము 14వ అధ్యాయంలో 14వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. అబ్రాము తన తమ్ముడు చెరబట్టనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వానికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టు హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకును రాజులోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడుగాక అనియు. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. ఇది మెల్కీసెదెకు యొక్క పరిచయం. మీరు అర్థం చేసుకోవాల్సింది, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు యొక్క ఆ గొప్పతనం, ఆయన ఏ ప్రవక్త కంటే గొప్పవాడని, దూతల కంటే గొప్పవాడని, ఆయన నియమించిన ఏ నాయకుల కంటే మోషే యెహోషువ లాంటి వారి కంటే గొప్పవాడని, అహరోను కంటే గొప్పవాడని, ఆయన యాజకత్వం ఎలాగుంటుందని యేసు ప్రభు గురించి చెప్పడానికి మెల్కీసెదెకును తీసుకొని వస్తా ఉన్నాడు గ్రంథకర్త, హెబ్రీయుల పత్రిక గ్రంథకర్త. ఈ మెల్కీసెదెకు యొక్క ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రాహామును ఆశీర్వదించాడు అతను. అబ్రాహాము తమ్ముడైనటువంటి లోతు సొదొమలో ఉన్నాడు. ఆ రోజుల్లో వేరు రాజ్యాల వాళ్ళు వచ్చి ఒకరిని ఒకరు చెరబట్టుకొని పోయి వారికి సంబంధించినవన్నీ తీసుకొని వెళ్ళేటువంటి ఆ పరిస్థితులు. మరి లోతును తనకు సంబంధించినవన్నిటినీ కొంతమంది పట్టుకొని వెళ్ళినప్పుడు అబ్రాహాము తన వారితో వెళ్ళి వారిని ఓడించి లోతును విడిపించుకొని తనకు సంబంధించిన అన్నిటినీ విడిపించుకొని వస్తున్నప్పుడు సొదొమ రాజు వచ్చాడు. ఆయనతో పాటు ఇక్కడ చెప్తున్న మెల్కీసెదెకు వచ్చాడు. ఈ మెల్కీసెదెకు ఎవరు? మీరు ఆలోచన చేయండి. ఈ మెల్కీసెదెకు యూదుడేనా? హెబ్రీయుడా? యూదుడా? కాదు. ఇశ్రాయేలీయుడా? కాదు. అబ్రహాము, అతని కుమారుడైన ఇసాకు, యాకోబు. యాకోబు పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు, వారి సంతానము ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలలో యాకోబు కుమారులలో ఒకడు లేవి. ఆ లేవి గోత్రము నుండి వచ్చినటువంటి వారు మోషే, అహరోనులు. అహరోను యాజకత్వం చేశాడు. ఈ యాజకత్వం ఎప్పుడు? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విడిపించబడి బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారికి చెప్పినటువంటి విధి విధానాల్లో ఆజ్ఞలు పొందడంలో వారు సముద్రము దాటుకొని, ఎర్ర సముద్రం దాటుకొని వచ్చిన తర్వాత వారితో నిబంధన చేస్తూ అప్పుడు పెట్టినటువంటి నియమాలు ఏంటి? యాజకత్వం కానీ
ప్రత్యక్షపు గుడార విషయాలు కానీ అవన్నీ వారి వారి ఆజ్ఞలు అప్పుడు ఇచ్చాడు. మరి లేవి కంటే ముందుగా, యాకోబు కంటే ముందుగా, ఇస్సాకు కంటే ముందుగా, అబ్రాహాము కంటే ముందుగా, అబ్రాహాము కాలంలో ఉన్నటువంటి ఈ మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు ఇంతకీ ఏ దేవుణ్ణి చేసేవాడు? ఆరాధన ఏ దేవుణ్ణి చేసేవాడు ఆ కాలంలో? అది గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లారా, సర్వోన్నతుడుగు దేవుని యాజకుడు అని చెప్పబడింది. ఈనాడు మనం కొంచెం ఆలోచన చేస్తే చాలా మతాలు ఈ మధ్యకాలంలో వచ్చినవే. అసలు ఇలాంటి మతాలన్నీ ప్రారంభం చేయకముందు మనుషులు ఎలాగన దేవుణ్ణి, అనగా ఏ దేవుణ్ణి ఆరాధన చేసేవారు, ఏ దేవుణ్ణి స్తుతించేవారు అని కనుక గమనిస్తే, ఇదిగోండి, సర్వోన్నతుడగు దేవుడు. ఆయన ఎలాంటివాడు? ఆకాశమును భూమికిని సృష్టికర్తయును మరియు సర్వోన్నతుడు ఆ దేవుణ్ణి కొలిచేవారు. మీరు చరిత్రలో ఆధారం చేసుకొని చూడండి, అనేక మతాలు వాటన్నిటికంటే ముందు ప్రజలు దేవుణ్ణి కొలిచారు అని అంటే ఏ దేవుడు అని అంటే అదే దేవుడు. ఆకాశాన్ని భూమిని కలిగించిన సర్వోన్నతుడైన దేవుడు ఆ దేవుణ్ణి కొలిచేవారు. ఇతడు హెబ్రీయుడు కాదు, ఇతడు ఒక అన్యుడు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలులకు సంబంధము లేని వంశావళి కలిగినటువంటి వాడు మెల్కీసెదెకు. ఇతను ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన షాలేము రాజు అనే పేరు, షాలేము రాజు. సరే, హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో తన గురించినటువంటి పరిచయాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు చూద్దాం. అబ్రాహాము తన సోదరుడికి సంబంధించిన వారినన్నిటినీ విడిపించుకొని వస్తూ ఉంటే, అప్పుడు మెల్కీసెదెకు వచ్చి అబ్రాహామును ఆశీర్వదించాడు. అబ్రాహాము ఆ మెల్కీసెదెకుకి 10వ భాగం ఇచ్చాడు, 10వ భాగం ఇచ్చాడు. ఈ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యొక్క యాజకుడు, నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఇతనికి షాలేము రాజు అనే పేరు. ఈ పేరుకి 2 అర్థాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి నీతికి రాజు, మరియు సమాధానమునకు రాజు. నీతికి రాజు, సమాధానమునకు రాజు. కింగ్ ఆఫ్ రైచియస్నెస్, కింగ్ ఆఫ్ పీస్. అలాంటి రాజు కనుక ఒక రాజు ఉంటే ఎలాగుంటుంది చూడండి. ఇక్కడ మరొక సంగతి మెల్కీసెదెకు గురించి, ఇతను రాజు మరియు యాజకుడు. ఫస్ట్ టైం అసలు ఎవరు ఇలాగన 2 పాత్రలు పోషించేటువంటి వారు ఎవరు లేరు, తర్వాత యేసుక్రీస్తు మాత్రమే. ఆయన గురించినటువంటి వివరణ అందించడానికి మెల్కీసెదెకును మనకు పరిచయం చేస్తున్నాడనే సంగతి గుర్తు చేసుకుందాం. ఈ మెల్కీసెదెకు యాజకుడు అని అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసేవాడు. ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటారు. దీనికి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలని అంటే బ్రిడ్జ్ మేకర్ అనొచ్చు, బ్రిడ్జ్ బిల్డర్. అవతల ఒడ్డుకి యువతల ఒడ్డుకి మధ్యలో సంధిని ఏర్పాటు చేసేటువంటి ఒక బ్రిడ్జ్ కట్టేవారు, అది దాని అర్థం. ప్రీస్ట్ అంటే, యాజకులు అంటే అది. ఎవరికి బ్రిడ్జ్ కడుతున్నారు? అటు దేవునికి, ఇటు మనుషులకి మధ్యలో.
మనుషులకి దేవునికి ఉన్నటువంటి ఆ గ్యాప్ చిన్న గ్యాప్ కాదు, చాలా పెద్ద గ్యాపే అది. ఆ గ్యాప్ను పోడ్చడానికి వచ్చేటువంటి వారే యాజకులు. ఒక రాజుగా ఉండి యాజకత్వం చేసేటువంటి మెల్కీసెదెకు. ఇతని గురించి ఇంకో కొంచెం విషయం మనం ఆలోచన చేస్తే, ఇతను తండ్రి లేనివాడును తల్లి లేనివాడు వంశావళి లేనివాడు అని చెప్పబడింది. దీని అర్థం ఏం చేసుకోవాలి మనం? తండ్రి లేకుండా తల్లి లేకుండా వంశావళి లేకుండా ఎలాగొచ్చాడు భూమి మీదకి? సింపుల్గా ఇలాగ అర్థం చేసుకోండి మీరు. అతని తండ్రి పేరు కానీ, అతను తల్లి పేరు కానీ, అతను పుట్టిన తేదీ కానీ, అతను చనిపోయినటువంటి విషయం కానీ, అతని వంశానికి సంబంధించిన కానీ బైబిల్లో రాయబడలేదు. అందుకని మీకు తెలియలేదు అని అర్థం చేసుకోవాలి, అంతే. బైబిల్లో కొన్ని చెప్పరు, అన్నీ చెప్పరు. ఇది అర్థం చేసుకోండి. కాబట్టి మీరు ఓ హెబ్రీలరా, మీరు యేసుక్రీస్తు యొక్క యాజకత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మెల్కీసెదెకు యొక్క క్రమం, ఆ క్రమం చొప్పున ఈయన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన యాజకత్వం అలాగుంటుంది. ఆయనకి ప్రారంభము ముగింపు ఇవన్నీ ఎక్కడ చెప్పబడలేదు. రెఫరెన్స్ చూపి అని అంటే చూపలేము. ఎందుకంటే లేదు 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 అని అంటే బైబిల్లో లేదు అని. అంతేగాని మనిషి లేడని కాదు, పుట్టినరోజు లేదని కాదు, చచ్చిన రోజు లేదని కాదు, బైబిల్లో లేదు అని. ఓకే, ఇతడు ఎంత గనుడో చూడండి అని విషయాలు చెప్తూ మెల్కీసెదెకు గురించిన విషయాల్లో ఈ మూల పురుషుడు అవతల రాజులను సంహరించి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి శ్రేష్టమైన వాటిల్లో 10వ వంతు ఇచ్చాడు అబ్రహాము. లేవీ కుమారుల్లో యాజకత్వం పొందేవారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసమున పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా తన సంతతే, తన వంశమే ఇశ్రాయేలీల వంశం. 12 గోత్రాలు ఉన్నాయి. లేవీ గోత్రముల నుండి యాజకులు వచ్చారు. ఈ గోత్రం వాళ్ళు మిగతా గోత్రం వారి దగ్గర తమ సహోదరుల దగ్గరే దశంభాగాలు తీసుకున్నారు అని ఆజ్ఞ పొంది ఉన్నారు. ఓకే, అయితే ఈ వంశావళితో సంబంధం లేని వ్యక్తికి అబ్రహాం ఇచ్చాడు. ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఓకే, తక్కువ వాడు ఎక్కువ అని చేత ఆశీర్వదింపబడిన మాట ఇక ఎవరు ఏమీ అడ్డు చెప్పకూడదు. ఎవరిని ఎవరు ఆశీర్వదిస్తారు అంటే తక్కువ వారిని ఎక్కువ వారే ఆశీర్వదిస్తారు కదా. కాబట్టి మూల పురుషుడైనటువంటి మీ అబ్రహాము కంటే ఈ మెల్కీసెదెకు ఎక్కువ వాడు, గొప్పవాడు అనే మాటలు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా లేవీ క్రమం చూడగా సావునకు లోనైన వారు దశంభాగాలు తీసుకున్నారు. మరి ఈయన నిరంతరం జీవించేవాడు కదా అని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకుంటున్నాడు. ఓకే, అబ్రహాము ఆ మెల్కీసెదెకుకు దశమాంశాలు ఇచ్చినప్పుడు 10వ వచనంలో ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇక్కడ ఒక సైంటిఫిక్ విషయం నేర్చుకుందాం. అబ్రాహాము మెల్కీసెదెకుని కలుసుకొని ఆ దశమాంశం ఇచ్చినప్పుడు లేవి అనగా యాజకత్వములో ఎక్కడి నుంచే ఏ వంశం నుండి వచ్చిందైతే ఆ లేవి ఎక్కడున్నాడు? అబ్రహాము యొక్క గర్భములో ఉండెను. ఇదేంటి? స్త్రీకి కదా గర్భం ఉండేది, మరి పురుషునికి అంటున్నాడు ఏంటి? మత్తయి సువార్త ప్రారంభంలో, మత్తయి సువార్త ప్రారంభం చదవండి, ఎలాగుంటుందో మీకు అర్థమవుతుంది కొంచెం.
అబ్రాము కుమారుడికి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను. ఎవరికన్నారు? పురుషుల, స్త్రీల? సో వంశావళి, జనరేషన్ అనేది పురుషుని నుండి పాస్ అవుతా వస్తుంది. లేవి అప్పటికి బుట్టల అబ్రాహాముకి. అబ్రాహాము ముని మనవడు, లేవి ముని మనవడు అనొచ్చు. 150 సంవత్సరాల తర్వాత పుట్టాడు లేవి. అయితే అబ్రాహాం ఇచ్చినప్పుడే ఈ లేవి అబ్రహాములో కూడా ఒక బీజముగా ఉన్నాడు. ఇంకా వచ్చే స్టడీస్లో మెల్కీసెదెకు గురించిన ఇంకొంచెం విషయాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు ఇంతవరకు మనం ఆపుదాం. మీకు అర్థమవుతుందా? మెల్కీసెదెకు క్రమం ఆ క్రమం చొప్పున యేసుక్రీస్తు వారు యాజకత్వం చేస్తాడు. అది మీ యాజకులు, మీ ధర్మశాస్త్రము దీనికంటే ముందే వచ్చినటువంటి క్రమము. కాబట్టి ఆయన యాజకత్వం నిరంతరంగా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క యాజకత్వం ఎలాగుంటుందనే దానికి మెల్కీసెదెకును పరిచయం చేస్తూ, ఆ యాజకత్వంలో అది నీతికి రాజు, సమాధానపు రాజు అనే పేరు కలిగినటువంటి ఆయన యాజకత్వం చేశాడు. ఆ యాజకత్వం అబ్రహాముకు మించినది, అబ్రహాము కంటే గొప్పది, అబ్రహామునే ఆశీర్వదించినటువంటి యాజకత్వం అది అనే విషయాలు తెలియజేస్తున్నాడు. ఇప్పటికున్న ఈ 10 వచనాల్లో మనం కొంత పరిశోధన చేసి మన ఆత్మీయమైనటువంటి విషయాలు మనం ఏమేమి గ్రహించగలం ఇంకా నేర్చుకుందాం. కొన్ని రండి పరిశోధనాత్మక వాక్య ధ్యానంలో పరిశోధిద్దాం. ఇందులో 4 భాగాలు మనం నేర్చుకుంటున్నాము. ఇందులో దేవుని గురించి మనం ఏం నేర్చుకోగలుగుతాం, మానవుని గురించి ఏం నేర్చుకుంటాం, ఇందులో మనం ఏదైనా అనుసరించే మాదిరి ఉందా, ఇందులో దేవుడు చెప్పాడు మనం చేయాలి అనే ఆజ్ఞలు నీకేమన్నా దొరుకుతాయా? ఈ విషయాల్ని మనం కొంచెం వెతుకుదాం. దేవుని గురించి మనం ఈ 10 వచనాల్లో మనం ఏం అర్థం చేసుకోగలం? ఈ 10 వచనాల్లో 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం కలిసి ఉన్నాయి 4 లైన్లో. ఈ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని అని అన్నాడు. దేవుడు ఎలాంటి వాడు? మహోన్నతుడు అనే మాటలు చూస్తాం. దేవుడు మహోన్నతుడు. ఇంకా దేవుని గురించి మనం ఏం అర్థం నేర్చుకోవచ్చు? దేవుని గురించి తక్కువే ఉన్నాయి. ఆయన మీ మైండ్ కొంచెం లోపలికి దించి అందులో నుండి కొన్ని మీరు బయటికి తీయండి. 5వ వచనం చివరి భాగంలో ఉన్న మాట చదువుతాను. అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు అనే మాట చూసాం. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? అది ఆజ్ఞ ఇచ్చివాడు. తర్వాత అబ్రాహాం గురించిన విషయం కూడా ఒకటికి ఆలోచన చేద్దాం. నెక్స్ట్ వచనంలో పరిశీలించండి, ఏమన్నా దొరుకుతుందా దేవుని గురించి? అది
వాగ్దానం పొందినవాడు అన్నాడు. వాగ్దానం ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాగ్దానములు ఇచ్చేవాడు. మహోన్నతుడు రాశా కదా, దేవుడు మహోన్నతుడు. ఓకే, మనుషుల గురించి ఇంకేమైనా వస్తుందేమో చూద్దాం. మనుషుల గురించి ఈ 10 వచనాల్లో మనుషుల గురించి నువ్వు ఏం నేర్చుకుంటావు? మనుషుల్లో ఎలాంటి మనుషులు ఉంటారు? మనుషుల గురించి నీ ధ్యానంలో మనుషుల గురించి నువ్వు ఏం కనుక్కుంటావు? మనుషుల్లో రాజులు ఉంటారు, మనుషుల్లో యాజకులు ఉంటారు, మనుషుల్లో ఇవన్నీ దేవుని గురించి తక్కువ ఉన్నాయి, మరి మనుషుల గురించి ఎక్కువ ఉంటాయి కదా. ఓకే, ఆశీర్వదించేవారు, ఇచ్చేవారు, ఇచ్చేవారు అని అంటే దశంభాగాలు ఇచ్చేవారు. ఇంకా పుచ్చుకునేవారు, ఇంకా సో అక్కడ నాకు ఒక మాట అర్థమైంది. జీవితకాలమునకు ఆది అయిన జీవమునకు అంతమైన లేనివాడు అయి ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని అతని గురించి చెప్పారు. ఇప్పుడు మనుషుల గురించి నాకేమర్థమైంది ఇక్కడ అంటే, మనిషికి జీవిత కాల పరిమితి గలవారు మనుషులు. లిమిట్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలని. వాగ్దానం పొందినవారు, వాగ్దానం పొందుతారు కొంతమంది, వాగ్దానం పొందేవారు. ఇంకా అక్కడ ఒక మంచి మాట ఉంది 4వ వచనంలో, మనుషుల్లో కొంతమంది అబ్రహాము అతనికి కొల్లగొన్న అనే మాట, కొల్లగొట్టే వాళ్ళు ఉంటారు మనుషుల్లో. ఉంటారా? కొల్లగొట్టేవారు. ఇంకా శ్రేష్టమైన ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఇచ్చారు అని అంటే శ్రేష్టమైన వాటిని ఇచ్చేవారు. సమాధానం గలవారు, సమాధానం నీతి గలవారు. మనుషుల గురించి ఇంకొక మంచి మాట, చనిపోయేవారు, సావునకు లోనైన వారు. వంశావళి గలవారు,
గర్భవాసం నుండి పుట్టినవారా? ఓకే, గర్భవాసం నుండి వచ్చేవారు. వాగ్దానం పొందేవారు రాశాము, ఆజ్ఞను పొందేవారు. సాక్ష్యం పొందేవారు. కొంతమందికి సాక్ష్యం ఉంటుంది, మంచి సాక్ష్యం. ఇంకేమైనా ఉన్నాయా? దేవుని కుమారులు. దశంభాగాలు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే తమ సహోదరుల దగ్గరే తీసుకున్నారు. సో సహోదరులు. లాస్ట్ వచనంలో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, లేవి కూడా ఇచ్చాడు దశమాంశము అని అన్నాడు. లేవి కూడా దశమాంశం ఇచ్చాడు అని అంటే మనం ఇచ్చేది ఎవరి ద్వారా ఇచ్చాడు? లేవి పితరుని ద్వారా, అబ్రహాం ద్వారా ఇచ్చాడు. సో మనం ఇచ్చేది మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు, మరి ఒకరి ద్వారా కూడా ఇవ్వచ్చు. మరొకరి ద్వారా ఇచ్చేవారు. మరొక రూపంలో ఎలాగైనా ఇచ్చేవారు. ఓకే, మనుషుల గురించి ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. తర్వాత ఇందులో మనం ఫాలో అవ్వచ్చు. అక్కడ జరిగిన వాటిల్లో 10 వచనాల్లో మనం కూడా ఇవి అనుసరించవచ్చు అనే ఏదైనా మోడల్ ఆర్ ఎగ్జాంపుల్ ఉంటే చెప్పండి. ఏంటి ఏంటి ఏం మోడల్? అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాం దేంట్లో మోడల్ మనకి? ఇక్కడ శ్రేష్టమైనవి ఇవ్వటంలో. శ్రేష్టమైనవి ఇవ్వటం అనేది ఒక మంచి మాదిరి, మంచి మోడల్. ఇంకేమైనా ఉన్నాయా? మెల్కీసెదెకు దగ్గర ఏమన్నా మాదిరి కనపడుతుందా? మొదటి వచనంలోనే ఆశీర్వదించడం అంటే మనకంటే తక్కువ వారిని, మనకంటే చిన్నవారిని మనము ఆశీర్వదించడం. ఇంకేమైనా ఉన్నాయా? సరే, ఇంకో మోడల్ కూడా నాకు అర్థమైంది. ఈయన ఇచ్చాడు, ఆయన పుచ్చుకోవటం. వద్దు 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 అనడం కాదు, వాళ్ళు ఏదో బహుమతి ప్రేమతో ఇస్తున్నారు, తీసుకో. ఏంటి? సాక్ష్యం పొందేవారు. సాక్ష్యం పొంది ఉండటం, ఒక మంచి సాక్ష్యం పొంది ఉండటం, సాక్ష్యం కలిగి ఉండటం. సో మెల్కీసెదెకు మంచి సాక్ష్యం పొందిన వాడిగా కనపడతా ఉన్నాడు. సో మంచి సాక్ష్యం కలిగి ఉండటం. మెల్కీసెదెకులోనే ఇంకోటి, ఆయన రాజు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే 2 మాటలు మాట్లాడుకున్నాం కదా, అది నీతి సమాధానాలు కలిగి ఉండడం.
ఇంకొక మంచి మోడల్ నాకు అర్థమైంది. 3వ వచనం చివరలో ఏంటి, దేవుని కుమారుని పోలి ఉండటం, యేసుక్రీస్తుని పోలి ఉండడం. పోలి ఉండడం. అక్కడ దేవుడు మాట ఇచ్చాడు, యాజకత్వం పొందుకున్నారు. సో దేవుని దగ్గర పొందుకోవటం, వారు దేవుడిస్తే పొందుకున్నారు, సొంతగా తీసుకున్న నిర్ణయాలు కావు. ఈ విషయాలు మనం అర్థం చేసుకో, కొన్ని మోడల్స్ మనం ఎత్తుకోవచ్చు. సరే, ఇందులో మనం ఆజ్ఞలు వెతుకుదామా? ఆజ్ఞలు దేవుడు ఇది చెప్పాడు చేయాలన్నట్టుగా శ్రేష్టమైనవి ఇవ్వాలంతే. ఆజ్ఞ ఇచ్చేవాడైతే ఆయన ఇస్తే నువ్వేం చేయాలా? ఆజ్ఞ పొందుకోవాలి. ఆజ్ఞ పొందుకోవాలి. సాక్ష్యం పొంది ఉండాలి. మోడల్స్లో కూడా కొన్ని కమాండ్స్కి తీసుకోవచ్చు. ఆశీర్వదించాలి. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని పిల్లలుగా ఘనులుగా ఉండాలి. ఎందుకు? విలువ పెట్టి కొనబడిన వాళ్ళు కదా, మూల్యమైన రక్తము, ఆ రక్షణ పొందుకున్న మనం ఎంత గనులుగా ఉండాలి. సో క్రిస్టియన్ లైఫ్ అంటే ఈజీ లైఫ్ కాదు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నీతిగా బ్రతకాలి. దశంభాగం వీరు ఇచ్చారు, వారు లేవీలు తీసుకున్నారు. సో దేవునికి సంబంధించినవి ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి, తీసుకునే సేవకులు తీసుకోవాలి. మోడల్లో చూసిన క్రీస్తును పోలి ఉండాలి. దేవుని కుమారుడైన క్రీస్తును పోలి ఉండాలి క్రైస్తవులు. చూడండి, వ్యక్తిగత ధ్యానంలో ఎంత సమాచారం మనకు చేరుతుందో పరిశోధిస్తే దేవుని క్యారెక్టర్ మనకు అర్థమవుతూ ఉంది.
మనుషుల గురించి కూడా నేర్చుకుంటే మనుషులు ఎలాగుంటారో ఎలాగున్నారో ఆ విషయాలు కూడా అర్థమవుతున్నాయి. ఇందులో మనం ఫాలో చేయగలిగేటువంటి మోడల్స్ మనకు అర్థమవుతూ ఉన్నాయి, ఆజ్ఞలు అర్థమవుతున్నాయి. ఏమేమి అర్థమైనాయి ఒకసారి చదివాను. మనందరం కలిసి పికప్ చేసినటువంటి, పరిశోధించి వెలికి తీసినటువంటి ఈ 10 వచనాల్లో ఉన్న సంగతులను. దేవుడు మహోన్నతుడు, ఆయన ఆజ్ఞలు ఇచ్చేవాడు, వాగ్దానాలు ఇచ్చేవాడు. మనుషుల గురించి నేర్చుకుంటే రాజులు ఉంటారు, యాజకులు ఉంటారు, ఆశీర్వదించేవారు ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు, పుచ్చుకునేవారు ఉంటారు. జీవితకాలము ఒక పరిమితి కలిగిన వారిగా ఉంటారు, వాగ్దానం పొందేవారు ఉంటారు. కొంతమంది కొల్లగొట్టే వాళ్ళు ఉంటారు, శ్రేష్టమైనవి ఇచ్చేవాళ్ళు ఉంటారు, నీతిగా సమాధానంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. చావునకు లోనైనటువంటి వాళ్ళే మనుషులు, వంశావళులు గలవారుగా ఉంటారు, ఒక గర్భం నుండి వచ్చిన వారు ఉంటారు, ఆజ్ఞను పొందేవారు ఉంటారు, సాక్ష్యం పొందేవారు ఉంటారు, దేవుని కుమారులు ఉంటారు, సహోదరులు ఉంటారు, ఇంకొకళ్ళ ద్వారా అయినా ఇచ్చేవారు ఉంటారు. ఇందులో మనం అనుసరించగలిగే మోడల్ శ్రేష్టమైనవి ఇవ్వడం, అక్కడ ఇచ్చారు. ఆశీర్వదించడం, వారు ఆశీర్వదించారు, మనం ఆ పని చేయొచ్చు. పుచ్చుకోవడం, అక్కడ పుచ్చుకున్నారు, చేయొచ్చు. సాక్ష్యం కలిగి ఉండడం, మెల్కీసెదెకు కలిగి ఉన్నాడు, మనం అలా కలిగి ఉండవచ్చు. నీతిగా సమాధానంగా ఉండటం, దేవుని కుమారుని పోలి ఉండటం, తర్వాత దేవుని ఆజ్ఞలను పొందుకోవటం. ఇందులో మనము ఆజ్ఞలు వెతికితే శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి అనేది ఆజ్ఞగా తీసుకోవచ్చు. దేవుడు ఆజ్ఞని ఇస్తే దాన్ని పొందుకోవాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, ఆశీర్వదించాలి, గనులుగా ఉండాలి, నీతిగా సమాధానంగా ఉండాలి, ఇవ్వాలి. తర్వాత సేవకులు తీసుకోవాలి, క్రీస్తును పోలి ఉండాలి అనే ఆజ్ఞలు చూసాం. ఇన్ని నేర్చుకున్నాం కదా. ఇన్ని నేర్చుకుంటే మరేంటి? వాక్య ధ్యానం నేర్చుకున్నావు, వాక్యాన్ని ధ్యానించావు, మరేంటి నీ నిర్ణయం ఏంటి? వీటిల్లో ఏం చేస్తావు? కాబట్టి ప్రతి బైబిల్ స్టడీలో మనం చేసే పని ఐ విల్ స్టేట్మెంట్, నేను తప్పక ఇవి చేస్తాను అని మన తీర్మానాలు మనం రాసుకోవాలి. నేను అనుకున్న ఒక మంచి పని ఏంటంటే శ్రేష్టమైనవి ఇవ్వటం. మనకేది శ్రేష్టమైందో దేవునికి అది ఇచ్చేది. శ్రేష్టమైనవి ఇవ్వటం, ఏది నీకు బెస్ట్ అది దేవునికి ఇచ్చు, దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఇచ్చేది బెస్ట్గా ఉండాలా. కానుకిస్తున్నా, బెస్ట్ కానుకివు. దేవునికి ఏదైనా చేస్తున్నావు, బెస్ట్ చెయ్యి. అది నా తీర్మానం. మరి మీ తీర్మానాలు? మీరు ఇవన్నీ మీరు కూడా పేపర్లో రాసుకున్నారు కాబట్టి మీ తీర్మానం ఏదో మీ పేపర్లో రాసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ సాయంత్రపు నీ వాక్య ధ్యానాన్ని బట్టి స్తోత్రాలు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీ కుమారుని యొక్క ఔన్నత్యం ఏంటో నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం నాయన. అందులో మెల్కీసెదెకు క్రమాన్ని పోలి ఉంటుంది. మీ కుమారుని యొక్క యాజకత్వం ఎంతో శ్రేష్టమైంది. ఆ బ్రిడ్జి బిల్డర్గా నీకును మాకును మధ్యలో మధ్యవర్తిగా ఉండి మా కొరకై యాజకత్వం చేస్తున్న ప్రధాన యాజకుడా నీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో చాలా సంగతులు ఈ 10 వచనాల్లో మేము నేర్చుకున్నాము నాయనా. నీవు మహోన్నతుడవు అని, అంతకు ముందుగా మేము తెలుసుకున్న సంగతులను బట్టి సర్వోన్నతుడవు అని, ఆకాశానికి భూమికి సృష్టికర్తవు నీవే అని అందరూ నిన్నే కొలిచారయ్యా. తర్వాత అనేక రకాలైనటువంటి పద్ధతులు అన్నీ వచ్చాయి. మనుషులందరూ నిన్ను గైకొన్నట్లుగా నీవు మాకిచ్చిన మీ వనరులన్నిటిని బట్టి, నిన్ను గ్రహించి నిన్ను గుర్తించడానికి ఇచ్చిన అవకాశాలన్నిటిని బట్టి స్తోత్రాలు. ఈనాటి ధ్యానంలో మనుషుల గురించి కూడా చాలా సంగతులు నేర్చుకున్నాం. అయ్యా మాకు మాదిరిగా ఉన్నవారిని గురించి నేర్చుకున్నాము. ఒక తీర్మానంతో వస్తూ ఉన్నాం. నీకు ఇచ్చేవి బెస్ట్గా ఇవ్వడానికి నేనును, మా సోదరులు వారి తీర్మానాలను
మీరు దృఢపరచండి, అవి నెరవేర్చడానికి కృప చూపించండి, వాటిని పాటించగలగడానికి సహాయం చేయండి. మా ముందున్నటువంటి రోజులన్నిటిలో మేము తీసుకున్నటువంటి ఈ తీర్మానాలు మేము పాటించగలగడానికి నీ కృప చూపించండి. వాక్య ప్రకారం నడుచువారిగా సహాయం చేయండి. వాక్యములో మమ్మల్ని ప్రతిష్ఠితులుగా చేయండి. నిన్ను గురించిన సంగతులు, మనుషుల గురించిన సంగతులు, నీవు మాకు చెప్పే సంగతులు మరి ఎక్కువగా లోతుగా ధ్యానించి, పరిశోధించి, తెలుసుకొని వాటిని గ్రహించి పాటించడానికి దయతో సహాయం చేయండి. ఈ బైబిల్ స్టడీలో పాలుపంచుకున్న మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ వచ్చే వారం కూడుకోబోతుండగా అప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.